Hey guys, welcome to my YouTube channel. This is me and me explainer. ఇంకా మనం ఆలోచన లేకుండా మన ఫస్ట్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అనుకున్న ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మరి నేను అడుగుతా ఉంటారు ఒక ఇంటర్వ్యూ సీజన్స్ అందరినీ నేను మిమ్మల్ని అడుగుతాను స్ట్రీట్లో నా ప్రతి ఒక్కరిని అని అడుగుతూ ఉంటారు. దాని తర్వాత మీకు 1,000,000 దొరికితే ఏం చేస్తారంటే నేను ఏం చేయకుండా ఖాళీగా ఉంటాను అని చెప్పి ఒక ఆమె చెప్తూ ఉంటుంది అలాగా. దాని తర్వాత వీడే అని చూపిస్తారు. నాకు తెలిసి నేను ఒక కారు కొనొచ్చు. లేకపోతే దానికన్నా ఎక్కువ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత కప్పుల్ని అడుగుతాడు. మేము మా సేవింగ్ అకౌంట్స్‌లో పెట్టుకుంటాం అని చెప్పి చెబుతూ ఉంటాడు. దాని తర్వాత కట్ అవుతుంది. దాని తర్వాత ఆల్రైట్ అయితే ఇప్పుడు మన ఫైనల్ క్వెషన్‌ని మొదలు పెడదాం. ఇంకా మన ఫైనల్ క్వెషన్ ఏందండి అని చెప్పి చెప్తూ అడుగుతూ ఉంటాడు. అసలు మీరు ఇప్పుడు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్‌గా మారితే ఏం చేస్తారు అని చెప్పి అడుగుతా ఉంటే అప్పుడే మన లాస్ట్ టైమ్ చూపించిన మీరేమంటున్నారు? ఓహ్! అంటే వస్తే నేను ఏం చేయకుండా బాగుంటానే. ఓహ్! నేను రిచెస్ట్ పర్సన్ ఎలాగా మారాలో తెలుసుకోవాలనుకుంటున్నా ఫస్ట్ అని చెప్పి ఒక అమ్మాయి దానంతా సీన్ కట్ అవుతుంది. ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను. చూసారా? ఇదంతా మీరు మా రిపోర్టర్ కనిపెట్టిన అవి స్ రిపోర్ట్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత సీన్ కట్ అవుతుంది. దాని తర్వాత మన హీరో చెప్తాడు. అయినా మీరు ఇప్పుడు యంగెస్ట్ రిచెస్ట్ పర్సన్ ఆఫ్ కొరియాలో. అలాగే మీరు చాలా రిచెస్ట్ పర్సన్ వరల్డ్‌లోనే మీ సీక్రెట్ అంటే ఏంటి? అలాగే అసలు మీరు ఎలా అయ్యారు ఇలాగా? రూమర్స్ చెప్తున్నారు మీ ఫ్యూచర్ చూడగలరు. నేను ఫ్యూచర్‌నే అసలు చూడలేదు నేను ఫ్యూచర్‌ని. అదొక మూఢనమ్మకం మాత్రమే అని చెప్పి చెప్తుంటారు. మన సీన్ కట్ అవుతుంది. మన హీరో ఎవరినో చూస్తున్నట్టు ఉంటది. అక్కడ ఒక అవ్వ ఉంటది. అవ్వని మన హీరో చూస్తా ఉంటారు. అవ్వ కూడా మన హీరోని చూస్తానే ఉంటుంది. తర్వాత అవ్వ దగ్గర ఉన్న పక్షి మన స్ట్రెయిట్‌గా ఎగురుకుంటూ మన హీరో వైపుకి వస్తూ ఉంటుంది. దాన్ని చూసి మన హీరో కూడా చూస్తూ ఉంటాడు. కానీ మన హీరోకి అదేందో ఆల్రెడీ తెలిసినట్టుగానే ఫేస్ ఎక్స్‌ప్రెషన్ పెట్టుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఓహ్! అప్పుడే వచ్చి సార్, సార్ అని చెప్పి పిలుస్తా ఉంటే ఓహ్! లేదు, లేదు, లేదు. జస్ట్ నేను నా థింగ్స్ పడిపోయానని చెప్తుంటే, నేను లక్కీని. అలాగే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను చాలా లక్కీ పర్సన్‌ని అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంట్లో సింక్ అవుతుంది. ఇదంతా మనం చెప్తుంటే ఏందిరా ఏదో కల వచ్చినట్టుగా ఉన్నావు అని చెప్పి మనోడు లేస్తూ ఉంటాడు. అప్పుడు మనోడు యెస్ కెప్టెన్ ఐయామ్ కమింగ్ అని చెప్పి అరుస్తుంటాడు. అది కొరియా ఇక్కడ నేను ట్రాన్స్‌లేట్ చేయలేదు. దాంట్లో సీరియస్‌గానా నేను ఇంకా అవతారం పోయినట్లేదే అని చెప్పి మనోడు అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఆ ఈగలు నాకు ఆర్మీలో కనపడినప్పటి నుంచి నాకు ఇలాంటి డ్రీమ్స్ వస్తా ఉన్నాయి. ఏంది దాని విషయం అని చెప్పి మనోడు అనుకుంటా ఉంటాడు. తండ్రి ఇక్కడ చూస్తుంటే వావ్! చాలా మంచి డ్రీమే. కానీ అది కాస్త విచిత్రమైనది. మన హీరో పైన అక్కడ డిస్ప్లే చేసాం. కానీ మనోడు అన్‌ఎంప్లాయ్ గాడు. కాబట్టి దేనికి పనికిరాడు ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ప్లస్ చూసారా తన ఇల్లు అనేది ఎలా ఉంటదంటే జస్ట్ ఒక వన్ బాక్స్ ఇల్లులాగా ప్లస్ తన మదర్‌తో ఉంటాడు. వన్ రూమ్ అపార్ట్‌మెంట్ అంటాడు. ప్లస్ నా లైఫ్ అనేది ఆల్‌వేస్ బ్లాంకే. దేనికి పనికి రాకుండా ఉన్నాను. కానీ మా ఫ్యామిలీ మాత్రం చాలా చాలా రిచెస్ట్ పర్సన్స్. ఒకప్పుడు మా ఫ్యామిలీ రిలేటివ్ మా నాన్న ఒక బిజినెస్ రన్ చేసేవాడు. మా మదర్ ఒక ఆర్డినరీ జాబ్ చేసేది. నేను ఫ్లవర్స్ బాగా పెరిగినోడిని. కానీ నేను పెరుగుతూ కొద్దీ మొత్తం మా పేరెంట్స్ మొత్తం వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అని చెప్పి సంథింగ్ ఏదో ఫోన్‌లో చూసుంటారు మన హీరో. అదేందో మనకి ఇంకా చెప్పలేదు. దాని దగ్గర చూస్తే సీన్ కట్ అవుతుంది. దాన్ని చూస్తే యాస్ ఎక్స్‌పెక్టెడ్ మా వోడు ఇదే చేస్తూ ఉంటాడు. హే! థాంక్స్ హే! నువ్వేంది ఎప్పుడో మారిపోయావా? బెట్ చేసేసావా? అని చెప్పి ఎవరో దగ్గర ఉంటాడు. నిజం కాదు. నా కలెక్షన్ చూసావా ఎంత డబుల్ అయిపోయిందో. నాకు తెలిసి నీ కలెక్షన్ మొత్తం ఓవర్‌ఫ్లో చేసుంటది. అంటే నాకు తెలిసిన విషయమే కాదు. ఇదంతా దెబ్బలు చేస్తూ ఉంటావు కదా నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడ అవునవును నాకు అది తెలుసు ఆబ్జెక్ట్స్ అని చెప్తుంటే వాళ్ళ ఫ్రెండ్ పేరు కూడా నాకు డిస్ప్లే చేసావు. నేను చదవను. ఎందుకంటే అవి నాకు తిరగవు. కాబట్టి ఐయామ్ రియల్లీ సారీ. దాన్ని ఇక్కడ చూస్తా ఉంటే అసలు ఇక్కడ ఏం జరగబోతుందని చెప్తుంటే నా మొత్తం డిగ్రీ యూనివర్సిటీ మొత్తం తెచ్చుకున్నాను. నా ట్యూషన్ కోసం కూడా నేను మనీ తీసుకుందాం అనుకుంటున్నాను. మా అమ్మ కూడా దానికోసం పని చేస్తున్నా అనే విషయం చెప్తూ ఉంటారు మన హీరో. అవునా మన పాపబుల్లి మనం మనీ సంపాదించారు. మన స్కూల్‌లో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో చాలా బాగా గుర్తుండేది కదా! అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇప్పుడు నీకు డిన్నర్‌కి ఏమైనా మా అమ్మ వస్తుంది. మా అమ్మ డబ్బులు పోయి తిందా అని చెప్తే, మీ అమ్మ అంటే మా అమ్మ కూడా లాగానే వెళ్లి లంచ్ చేద్దాం అనే విషయాన్ని మాట్లాడుతా ఉంటే, అలాగే మన సౌండ్ ప్రిటీగా ఉంది. మనం చాలా జెల్లస్‌గా ఉన్నాను. నాకు 1,000,000 లైఫ్ అనేది ఎలా ఉందని చెప్పి అడుగుతా ఉంటే, అలాగే నీకు ఒక సీక్రెట్ చెప్తాను అని చెప్పి చెప్తా ఉంటే, ఏంటది అని చెప్పి మన హీరో అడుగుతుంటాడు. అలాగే దాని విషయం నువ్వు ఎవరికీ చెప్పక అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ అక్కడ చూస్తుంటే ఆ పేరు కూడా తిరగట్లేదు. అసలు నేను అమ్మేసాను. ఆ క్యారెక్టర్‌ని నువ్వు నాకిచ్చింది. దాన్ని క్రిప్టో కాయిన్స్‌గా మార్చాను అని చెప్పి వచ్చిన మనీ అని చెప్పి చెప్తా ఉంటే, మన హీరో "నువ్వు దాన్నెలా చేయగలవురా అరేయ్! ఎందుకురా అరేయ్ నీ లాస్ ఆఫ్ బ్రెయిన్ మొత్తం పోగొట్టుకున్నావు కదరా అరేయ్! అది 1,000,000 రా" అని చెప్పి. నేను మళ్ళీ దాన్ని కనిపెట్టలేనురా. ఎగ్జాక్ట్‌లీ అది చాలా అంటే చాలా ఎక్కువ. అదే కాదు ఇప్పుడు ఆ వర్త్ చాలా అంటే కానీ ఎంతై ఉండొచ్చు అని చెప్పి చెప్తా ఉంటే, ఎగ్జాక్ట్‌లీగా నేను చెప్పలేను కానీ అని చెప్పి మన హీరో ఏదో చెప్తుంటాడు. అది నిన్నటికి మాత్రం 1.2 అని చెప్తుంటే, అంటే 1 రేషియో వచ్చి పాయింట్ వచ్చి 1.8 అని చెప్తుంటే, అంటే వావ్! అంటే 1.2 మిలియన్ కానీ అది 1 బైట్స్ మాత్రమే. టోటల్ వచ్చి 1.2, 3 బైట్స్ ఫర్ బైట్ అని చెప్పి విషయం చెప్తుంటారు. ఏంది నాకేం అర్థం కాలేదు అని చెప్పి మన హీరో అడుగుతుంటాడు. మన హీరో ఆలోచిస్తూ అంటే 1.2 బాట్
అంటే మన హీరో ఆలోచిస్తూ ఏంది నోవే అంటే నీకు దగ్గరగా చాలా ఎక్కువే ఉందని చెప్పి మన హీరో చెప్తుంది 13.5 బిలియన్ వాన్స్ అంటే ఇప్పుడు మనం బిలియనియర్స్ రా అని చెప్పి మన హీరో అరుస్తూ చెప్తూ ఉంటాడు ఆ విషయం అంట మన హీరో వాళ్ళ ఫ్రెండ్కి. తను చెప్తా ఉంటే అరే నేను ఏమన్నా కలగడుతున్నారా రే రే లేవురా రే ప్లీజ్ అరే నువ్వు జెలస్గా ఫీల్ అవుతావు కదా నిజం చెప్పు అని చెప్పి చెప్తా ఉంటే అయినా దీనికి కాస్త టైం ప్రాసెస్ అవుద్ది కానీ మనం ఇప్పుడు హ్యాపీగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి విషయం చెప్తుంటే ఒరే నాకు కాస్త 100 మిలియన్ వాణి రాడే ప్లీజ్ అరే అదే నేను నీకు చాలా వరకు రుణపడి ఉన్నాను కదా అరే అని చెప్పి చెప్తా ఉంటే అయినా నేను అదంతా ఇలే అంట కానీ నేను చాలా వరకు ఎక్స్చేంజ్ చేసి మనీ సంపాదించాను అది ఎలాగో నీకు తెలుసు ఎలా అని చెప్పి చెప్తా ఉంటే సీరియస్లీ నువ్వు మర్చిపోయావు అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే మనోడు గుర్తొస్తుంది అరే అప్పుడు వాళ్ళిద్దరు చిన్నప్పుడు మాట్లాడుకున్న విషయం ప్లస్ రే నువ్వు జాక్ అంటూ నాకు యాక్షన్ ఫిగర్ నమ్మేసావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. రే కానీ అయితే నా షేర్స్ అంత తొందరగా ఏంటో నీ షేర్స్ ఎంతరా రే ఇస్తారా రే చంపపాకరా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. నన్ను సీన్ కట్ అవుతుంది అయినా నా షేర్స్ ఎంత ఉండొచ్చు ఈజీగా అని చెప్పి మనోడు క్యాలిక్యులేట్ చేస్తుంటాడు. అప్పుడే మనోడు బయట తిరిగి చూస్తుంది ఏదో ఈగిల్ అనేది మనోడి వైపు చూస్తూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఆ ఈగిల్ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. దాని తర్వాత ఆ ఈగిల్ మనోడు చూసి ఏంటిది మరీ జరుగుతుందా అని చెప్తుంటే మన హీరోకి మీ గురించి ఏదో సంథింగ్ తెలుసు అంటే మనకి నా కళ్ళలో చూసింది అది కళ కాదు అది ఫ్యూచర్ ఓకే గైస్ దాంట్లో ఇక్కడ చూస్తా ఉంటే మనోడు చెప్తా ఉంటాడు అప్పుడే ఆ ఈగిల్ అనేది ఎగురుకుంటా మనోడి ఇంటి లోపలికి వస్తూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అది ప్లస్ మనోడి నెట్ మీద కూడా ఎగురుతుంటుంది కానీ ఇది మాత్రం భలే అనిపిస్తుంది యానిమేట్ అవ్వాలనుకుంటున్నాను నేను. దాని ఇక్కడ చూస్తున్నది గాల్లో చూసి ఏవో అక్షరాలుగా ఫామ్ అవుతుంటాయి ఎనర్జీ స్పీసీస్గా ఏదో సంథింగ్ ఓట్స్ అనేది ఫార్మ్స్ అనేది అవుతూ ఉంటాయి. దాన్ని మన హీరో కూడా చూస్తుంటారు ఆశ్చర్యంగా అక్కడ చూస్తే అవి ఏందో సంథింగ్ అవుతూ ఉన్నట్టున్నాయి. మనోడు చూసి వాట్ ఇక్కడ ఏం చేస్తుంది రాంగ్ నేను నా కళ్ళేమో నాకు దొబ్బయా అని చెప్పి మన హీరో అనుకుంటారు రే ఏమైందిరా అని చెప్పి మనోడు చూస్తూ మనోడి వైపు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే అయినా రా నువ్వు నా మనీ గురించి ఆలోచిస్తున్నావు అవునా కదా అని చెప్పి ఇప్పుడు మన హీరో చెప్తూ ఉంటాడు అయినా నువ్వు పెట్టింది సేఫ్గానే ఉంటాయి కదా అలాగే అవి ఏమి పోదు కదా నిజం చెప్పు అని చెప్పి మన అడుగుతుంటే నిజం అది ఎక్కడికి పోదు విషయం కూడా చెప్తా ఉంటాడు. నువ్వు పెట్టింది ఇక్కడ కదా అని చెప్పి చెప్తుంటే అది బ్యాంక్ పోబోతుంది అండ్ తొందరగా దాన్ని తీసే అని చెప్పి మన హీరో మన వైపు ప్రెజర్ అనేది పెడుతూ ఉంటారు. నిజంగా నేను ఇల్యూజన్ అవ్వట్లేదు దాన్ని నాకు నా కళ్ళ ముందే కనపడింది అనే విషయం చెప్తూ మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అది నిజంగా ఇప్పుడు నేను చెప్పింది నిజంగా క్లియర్ఫుల్గా అయిను ఏం చెప్తున్నారా కాస్త సరిగ్గా చెప్పు అని చెప్పి మన హీరో వైపు నుంచి అని అడుగుతూ ఉంటారు. కాదు చూస్తూ ఉంటే నీ బిట్ కాయిన్స్ అన్నిటిని రైట్ నౌ అని చెప్పి నీ సెల్ చేసి నీ బిట్ కాయిన్స్ అన్నిటిని అని చెప్తుంటే ప్లీజ్ తొందరగా ఎందుకంటే సీరియస్గా నేను దాన్ని అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను ప్లీజ్ తొందరగా చెయ్యి లేకపోతే మనం అంటే ఎగిరిపోతాం రా దాన్ని తొందరగా సెల్ చేయరా అని చెప్తుంటే సరే అని చెప్పి మనోడి వైపు ఒక కన్ఫ్యూజన్ అయిన లుక్ని అనేది పాస్ చేస్తుంటారు. మన హీరో కూడా దాన్ని స్ట్రైట్గా చూస్తూ ఉంటాడు. తర్వాత మనోడు చెప్తూ ఉంటారు సరే నీకోసం నేను చేస్తానని చెప్పి అలాగే దాన్ని తొందరగా చేస్తాను అకౌంట్స్ అనేవి డాలర్స్కి పంపించాలని చెప్పేసి అని చెప్తుంటే ప్రాబబ్లీ దానికి కాస్త టైం పడుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ తర్వాత అంటే సరే అని చెప్తాడు. ఇచ్చుకోండి అదే మళ్ళీ అక్షరం అనేది ఎగిరిపోయి అసలు నాకు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు కళ్ళు ఏమైనా ఎగిరిపోయి ఆ ఈగలేంది ఎక్కడి నుంచి వచ్చింది అలాగే అసలు నాకు ఇమాజినేషన్ అనేది చాలా రోజుల నుంచి ఇలాగే వస్తుంది పేరు తెలియని ఇమాజినేషన్ అసలు ఎగ్జాంపుల్గా నేను చెప్పలేకపోతున్నా అసలు నేను దీన్ని మర్చిపోలేకపోతున్నాను అసలు ఏంది ఇది ఇలా ఎందుకు వస్తుంది అని చెప్పి మన హీరో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. మన హీరోకి అది కూడా అర్థం కాకుండా ఉంటుంది. చూస్తే అరే అని చెప్పి చెప్పుకుంటే ఏమైంది రా అరే సర్వర్ డౌన్ అయిపోయింది వాట్ అని ఇప్పుడు మన కాయిన్స్ ఏమై బాగా ఉన్నాయి కదా అని చెప్తుంటే అరే కాస్త తొందరగా చూడరా అని చెప్పి మన హీరో అనేవాడు అరుస్తూ ఉంటాడు. తను చూసి ఇక్కడ చూస్తుంటే నేను ఆ కాయిన్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోయి కానీ మనకి ఏం కాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను సర్వర్ ఎంత ఉన్నాయి తొందరగా వచ్చేసింది ఇక్కడ ఏం జరుగుతుంది ప్రపంచంలో నేను అర్థం కావట్లేదు ఓ మై గాడ్ అసలు ఏమైంది అని చెప్పి మనం అడుగుతుంది కానీ సర్వర్ అనేది బ్యాక్ వచ్చేసింది క్విక్గా కానీ అకౌంట్స్ అనేవి కంప్లీట్గా ఎంప్టీగా ఉన్నాయని చెప్పి అక్కడ చూస్తే అరే మౌంటైన్ హిల్స్గా నా మనీ అనేది ఎక్కడికి పోయిందిరా అని చెప్పి గాయస్ తొందరగా మనీ అని చెప్పి అరుస్తున్నట్టున్నారు. అరే అసలు ఎలా జరిగిందిరా ఇలాంటి విషయం ఎలా చెప్పగలవు అరే ఇప్పుడు బ్యాంక్ అప్ అని చెప్పి నీకు ఎలా తెలుసురా అని చెప్పి మన హీరో వైపు అరుస్తూ ఉంటాడు. మనలో చెప్తుంటే కాదు ఇది జస్ట్ ఒక పవర్ అని చెప్పి చెప్తున్నది రే నువ్వు నిజం చెప్పు నీకు ఇదంటే ఎలా తెలుసు అని చెప్పి నువ్వు దానికైనా ఓనర్ బ్యా అని చెప్పి మన హీరోని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే కానీ నేను నిజం చెప్పాలంటే అది మేబీ నేను ఒక ఫ్యూచర్ చూడగల పవర్ తెచ్చుకున్నట్టుగా ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇది అనేది చాలా విచిత్రమైన పవర్ అనే విషయం కూడా మన హీరో చెప్తూ ఉంటాడు. ఇక్కడితో ఫస్ట్ చాప్టర్ అనేది ఎండ్ అయిపోయింది. అలాగే మీకు ఈ వీడియో బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. నేను తొందరగా సెకండ్ పార్ట్ని చేసిన దానికి చూస్తాను 20 minutes కొంటే దాన్ని కూడా ట్రై చేస్తాను గైస్.